స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చీఫ్ సీటిల్ స్పీచ్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో చీఫ్ సీటిల్ని రాసినటువంటి వ్యక్తి, చీఫ్ సీటిల్ స్పీచ్ని రాసినటువంటి వ్యక్తి చీఫ్ సీటిలే, అందుకే చీఫ్ సీటిల్ స్పీచ్ అన్నారు. సో అథెంటిక్ టెక్స్ట్ ఆఫ్ చీఫ్ సీటిల్ ట్రీటీ ఓరేషన్. సో ఆయన అక్కడ ఏం మాట్లాడాడు అనేటువంటిది స్వచ్ఛంగా ఏదైతే ఆయన రాశారో లేదంటే ఏదైతే ఆయన మాట్లాడారో సో దాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాము అని అనుకుంటున్నాము. కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని అటు ఇటుగా అయినాయి. బట్ ఎనీవేస్ ఆయన చెప్పాలనుకున్నటువంటి ఒక ఉద్దేశం అయితే మాత్రం ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 1854 సంవత్సరంలో ఆయన ఈ యొక్క చీఫ్ సీటిల్ స్పీచ్ అనేటువంటిది రాయటం జరిగింది. ఓకే, సో పీపుల్ ఆఫ్ సెంచురీస్ అన్టోల్డ్, యాండర్ స్కై దట్ హ్యాస్ వెప్ట్ టీయర్స్ ఆఫ్ కంపాషన్. యాండర్ స్కై అంటే ఓవర్ దేర్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్, అంటే చాలా దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలం నుండి, ఆకాశం నుండి దట్ హ్యాస్ వెప్ట్ టీయర్స్ అంటే ఏడుస్తూ ఉందన్నమాట, కన్నీళ్ళు రాలుస్తూ ఉందన్నమాట. సో కంపాషన్ అంటే ఇక్కడ సింపతి అనమాట. సో మా యొక్క జనాంగం మీద ఎంతో సానుభూతిని చూపిస్తూ ఉంది ఆకాశం, అందుకే ఏడుస్తూ ఉంది వర్షం రూపంలో. అపాన్ మై పీపుల్ ఫర్ సెంచరీస్ అన్టోల్డ్, ఎందుకంటే మా యొక్క జనాంగం మీద అంత బాధ. ఓకే, సో అన్టోల్డ్ అంటే కౌంట్లెస్ ఇయర్స్ అనమాట, మేము ఎన్ని సంవత్సరాలు మేము ఎలాంటి బాధలు పడ్డాము అనేటువంటిది. ఓకే, సో దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆథరు. అండ్ విచ్ టు అస్ అపియర్స్ చేంజ్లెస్ అండ్ ఎటర్నల్. మాకు ఇది ఎలా కనిపిస్తూ ఉందంటే మాకు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుందేమో మా యొక్క లైఫ్, ఎప్పుడు మాకు ఇలాంటి కష్టాలే ఉంటాయేమో, ఇంకా దీనికి ఎండ్ పాయింట్ అనేటువంటిది ఇంకా అంతం అనేది లేదేమో అన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంటుంది. టుడే ఈజ్ ఫేర్, ఈరోజు బాగానే ఉంది, ఈరోజు బాగానే ఉన్నాము అని అనిపిస్తుంది. బట్ టుమారో ఇట్ మే బీ కవర్డ్ ఓవర్కాస్ట్ విత్ ద క్లౌడ్స్. అంటే ఓవర్కాస్ట్ అంటే ఇక్కడ కవర్డ్ అనమాట. సో ఆ యొక్క ఆకాశం ఈరోజు బాగానే ఉంది, రేపు మరి నల్లటి మేఘాలు కమ్ముకోవచ్చు. సో పరిస్థితి ఎలాగా ఉంటుంది అనేటువంటిది మనం ఊహించలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. సో అది చెప్తున్నారు ఆయన. మై వర్డ్స్ ఆర్ లైక్ స్టార్స్ దట్ నెవర్ చేంజ్. ఓకే, సో నా మాటలు ఎలాగా ఉన్నాయి అంటే, నా మాటలు ఎలా ఉన్నాయి అంటే నిజంగా ఆకాశంలో నక్షత్రాలు ఎంతవరకు కదల్చబడుకోకుండా ఉంటాయో సో అట్లాగే నా మాటలు కూడా ఎలాంటి మార్పు ఉండవో, ఎప్పుడు నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి చీఫ్ సీటిల్ చెప్తున్నారు. వాట్ ఎవర్ సీటిల్ సేస్ ద గ్రేట్ చీఫ్ ఎట్ వాషింగ్టన్ కెన్ రిలై అపాన్ విత్ యాజ్ మచ్ సర్టనిటీ యాజ్ హీ కెన్ అపాన్ ద రిటర్న్ ఆఫ్ ద సన్ ఆర్ ద సీజన్. సో ఇక్కడ ఏం చీఫ్ సీట్లు చెప్పినట్టు అప్పటికి సరే, ఎక్కడైతే వాషింగ్టన్లో వైట్ అమెరికన్స్ యొక్క చీఫ్ ఉన్నారో, ఓకే, సో ఆయన ఎక్కడ వరకు ఈయన ఓకే అంటారు అంటే ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే సన్ మరలా వస్తాడు. ఓకే, ఈరోజు అయిపోయింది, సూర్యాస్తమం జరిగింది, సూర్యోదయం అయిపోయిన తర్వాత అస్తమించడం కూడా జరుగుతుంది సూర్యుడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయి సీజన్స్ కూడా అంతే. ఇప్పుడు సమ్మర్ సీజన్ అయిపోయింది, మళ్ళీ సమ్మర్ సీజన్ వస్తుంది. సో అంతవరకు అలా హోప్ ఉందో చీఫ్ సీట్ల స్పీచ్ యొక్క మాటలు కూడా అలాగే ఆయన నమ్ముతూ ఉన్నాడు. ద వైట్ చీఫ్ సేస్ దాట్ ద బిగ్ చీఫ్ ఎట్ వాషింగ్టన్ సెన్సెస్ గ్రీటింగ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ గుడ్ విల్. ఓకే, సో ఇక్కడ వైట్ చీఫ్ ఏం చెప్తున్నారు అంటే వైట్ అందరికి కూడా ఇక్కడ రెడ్ ఇండియన్స్కి, సిక్వామిస్ ట్రైబ్కి ఎట్లాగా ఈయన లీడరో చీఫ్ సీటులు, రెడ్ ఇండియన్స్ అంటే అమెరికాలో పుట్టి పెరిగి ఓకే వారి యొక్క జీవితాన్ని ఇక్కడే కొనసాగించినటువంటి నేటివ్ అమెరికన్స్ అనమాట, వారి స్వస్థలం ఆ యొక్క అమెరికా అనేటువంటిది. యూరోపియన్స్ వైట్ అమెరికన్స్ అనమాట. సో యూరప్ నుండి ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, అమెరికా వాళ్ళ ప్రాంతాన్ని అని వచ్చినటువంటి వాళ్ళు వైట్ అమెరికన్స్ అనమాట. సో ద వైట్ చీఫ్ సేస్ దట్ బిగ్ చీఫ్ ఎట్ వాషింగ్టన్ సెన్స్ అస్ గ్రీటింగ్స్. సో వైట్ చీఫ్ ఏం చెప్తున్నారు అంటే అందరికీ కూడా పెద్దగా చీఫ్ ఉన్నటువంటి వ్యక్తి మీకు కొన్ని గ్రీటింగ్స్ అంటే అభినందనలు చెప్తూ ఉన్నాడు, గ్రీటింగ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అట్లాగే ఆయన కొంత స్నేహభావాన్ని కలిగి ఉండాలి మీతో పాటు అని భావిస్తూ ఉన్నారు. అండ్ గుడ్ విల్, అట్లాగే గుడ్ విల్ అంటే ఇక్కడ హెల్ప్ఫుల్ ఫీలింగ్స్ టువర్డ్స్ అదర్. ఓకే, సో ఇతరులకి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ హిమ్ ఫర్ వీ నో హీ హ్యాస్ లిటిల్ నీడ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ ఇన్ రిటర్న్. ఇట్లా ఎందుకు చెప్తున్నాడు, ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు, ఎందుకు ఇలా చెప్తున్నాడు, మా యొక్క స్నేహం ఆయన కోరుకుంటున్నాడు. ఎందువల్ల అంటే హిస్ పీపుల్ ఆర్ మెనీ, ఆయన యొక్క జనాంగం చాలా మంది ఉన్నారు. దే ఆర్ లైక్ గ్రాస్ దట్ కవర్స్ వెస్ట్ పెయిరీస్. ఓకే, సో ఇక్కడ పెయిరీస్ అంటే ఓపెన్ ఏరియాస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. ఓకే, సో ఎక్కడైతే మనం ఖాళీ స్థలాల్లో బాగా పెరిగినటువంటి గడ్డిని చూస్తూ ఉంటామో సో అట్లాగా ఈ యొక్క వైట్ అమెరికన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక ల్యాండ్ని కప్పేసినటువంటి గడ్డి పెరకలాగా ఉన్నారు, అంతమంది ఉన్నారు, వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో వాస్ట్ అంటే లార్జ్ అనమాట, చాలా ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి గడ్డి అంత ఎక్కువ మంది జనాంగం వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. మై పీపుల్ ఆఫ్ యూ, కానీ నా యొక్క రెడ్ ఇండియన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు, నా యొక్క గ్రూప్ పీపుల్ అని చెప్పి చీఫ్ సీట్లు చెప్తున్నారు. దే రెజెంబుల్ ఎట్ స్కాటరింగ్ ట్రీస్ ఆఫ్ స్టార్మ్ స్వెప్ట్ ప్లెయిన్. ఓకే, సో వీళ్ళు ఎలా ఉన్నారంటే బలహీనంగా ఉన్నటువంటి చెట్లులాగా, ఒక్కసారి కనుక తుఫాను వచ్చిందంటే మొత్తం అందరం ఎగిరిపోదామా అంటే, ఒక్కసారి కనుక తుఫాను వచ్చిందంటే విరిగిపోయే చెట్లులాగా, ఆ యొక్క తుఫాన్తో దెబ్బకి నేలంతా కూడా ఈడ్చుకెళ్ళిపోయినట్టుగా, ఓకే వాషౌట్ అయిపోయినట్టుగా ఒక్కసారి ఆ తుఫాను కానీ వచ్చిందంటే వీళ్ళు ఎందుకు పనికి రాకుండా దాంతోపాటు ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోయేటువంటి విధంగా వీరి జీవితాలు ఉన్నాయి. అంటే మేము చాలా తక్కువ మంది ఉన్నాము, చాలా బలహీనంగా ఉంది మా పరిస్థితి.
విరిగిపోయే చెట్టులాగా ఉన్నాం మేము అని చెప్పి చెప్తున్నాడు అనమాట చీఫ్ సీటులో. తర్వాత ప్లెయిన్ అండ్ తర్వాత ద గ్రేట్ అండ్ ఐ ప్రెజ్యూమ్. సో నేను ఏమనుకుంటున్నాను అంటే నేను ఏం జరగాలి టు సపోజ్ సంథింగ్ అనమాట. ప్రెజ్యూమ్ అంటే టు సపోజ్ సంథింగ్, అది నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే ప్రెజ్యూమ్ ద గుడ్ వైట్ చీఫ్ సెండ్స్ వర్డ్ దట్ హీ విషెస్ టు బై అవర్ ల్యాండ్. ఓకే, సో ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడికి మన యొక్క ల్యాండ్ని కొనాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మన మాట్లాడుతున్నాడు. బట్ ఈజ్ విల్లింగ్ టు అలవ్ అస్ ఇనఫ్ టు లివ్ కంఫర్టబుల్లీ. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఒకవేళ మన ల్యాండ్స్ అమ్మినప్పటికీ సరే మన ల్యాండ్స్ మన దగ్గరే ఉంటాయి, వాటిని ఎవరు తీసుకోరు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. అండ్ ఇనఫ్ టు లివ్ కంఫర్టబుల్లీ అండ్ దిస్ ఇండీడ్ అపియర్స్ జస్ట్ ఈవెన్ జనరస్ ఫర్ ద రెడ్ మ్యాన్ నో లాంగర్ హ్యాస్ రైట్స్ దట్ హీ నీడ్ రెస్పెక్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక రెడ్ మ్యాన్ అంటే నేటివ్ అమెరికన్స్, మీకు చెప్పాను నేటివ్ అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి అమెరికా ప్రజలు అనమాట వాళ్ళు రెడ్ ఇండియన్స్ అంటే. సో ప్రిజ్యూమ్ గుడ్ వైట్ చీఫ్ సెన్సెస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చాలా హెల్ప్ఫుల్గా మనకు కనిపించాలి, మనకి చాలా సహాయపూర్వకంగా ఉండాలి అనే ఉద్దేశంతో వారు మనతో మాట్లాడుతున్నారు. కానీ వారి యొక్క భావం ఎలాగా ఉంది అంటే జనరస్ అండ్ మనకు కావాల్సింది ఏంటంటే మనకు అట్లా హెల్ప్ చేసే పిల్లలు కాదు. ఓకే, సో ఎందుకంటే మనకు సహాయం చేసేటువంటి మనుషులు మనకు అక్కర్లేదు, సహాయం చేసేటువంటి ఆ యొక్క జనాంగం మనకు అవసరం లేదు. మనకి ఏం కావాలి అంటే మన యొక్క రైట్స్ కూడా మనకు అక్కర్లేదు. ఓకే, సో మన యొక్క రైట్స్, ఎందుకంటే మన ల్యాండ్ గురించి మనకి ల్యాండ్స్ మన భూమి మీద మనకి అధికారం ఇచ్చేటువంటిది వాళ్ళేంటి, మన భూమి మనదే ఎప్పటికైనా సరే. ఓకే, సో దాని మీద వాళ్ళు మనకి ఎలాంటి రైట్స్ ఇవ్వక్కర్లేదు. కానీ మనకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు గౌరవ భావాన్ని తెలియజేయాలి, వారు మనకి గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ యొక్క చీఫ్ సీటులు చెప్తున్నాడు అనమాట. సో అండ్ ద ఆఫర్ మే బీ వైజ్. ఓకే, కనిపించడానికి ఇది కొంచెం తెలివిపూర్వకంగానే అనిపిస్తూ ఉంది, జ్ఞాన సంబంధమైనటువంటిదిగా. ఆల్సో అండ్ యాజ్ వీఆర్ నో లాంగర్ ఇన్ నీడ్ ఆఫ్ అన్ ఎక్స్టెన్సివ్ కంట్రీ, మనం ఎప్పుడు కూడా మన యొక్క దేశాన్ని పెంచుకోవాలి, ఆళ్ళదేళ్ళ తీసుకొని ఇంకా అభివృద్ధి చెందాలి అనేటువంటి భావంలో మనం ఎప్పుడూ లేము. ఓకే, సో మనకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికాను మనం చూసినట్లయితే స్థలం ఎక్కువగా ఉంటుంది, అంటే స్థలం ఎక్కువ ఉంటుంది కానీ మనుషులు తక్కువ ఉంటారు. మన ఇండియాని తీసుకున్నట్లయితే మనం మనుషులు ఎక్కువ ఉంటాము, స్థలం తక్కువ ఉంటుంది అనమాట. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేటువంటిది మన ఇండియాలో ఎక్కువ. ఓకే, సో వాళ్ళకేమో తక్కువ అనమాట. సో అట్లాగా మాకు కావాల్సినంత ల్యాండ్ ఉంది, ఇంకా దీన్ని వీళ్ళు ఏం చెయ్యక్కర్లేదు, వీళ్ళ దగ్గర మనం పోరాడి గెలుచుకోవాల్సిన అవసరం లేదు, మన ల్యాండ్ని తీసుకోవడానికి వారు అక్కడ నుండి వచ్చారు కానీ మనకు అలాంటి ఆశ దురాశ లేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట చీఫ్. There was a time when our people covered the land as the waves of the wind riffled sea. సో ఒకప్పుడు మా యొక్క జనాంగం ఎలాగా ఉంది అంటే సముద్రాన్ని సైతం కదిలించేటువంటి శక్తి కలిగినటువంటి, ఇక్కడ రఫుల్డ్ అంటే డిస్టర్బ్డ్ అనమాట, సముద్రాన్ని సైతం కదిలించేటువంటి ఆ గాలుల్ని క్రియేట్ చేసేటువంటి జనాంగంగా మేము ఉన్నాము. అంత బలంగా ఉండేది మా యొక్క గ్రూప్ అంతా కూడా, మేము అంత శక్తిగా ఉండేవాళ్ళం. ఓకే, సో మా యొక్క కమ్యూనిటీకి అంత శక్తి ఉంది ఆ రోజుల్లో. సీ కవర్ ఇట్స్ షెల్ పేవ్డ్ ఫ్లోర్. షెల్ పేవ్డ్ అంటే కవర్డ్ విత్ ద హార్డ్ షెల్స్ ఆఫ్ సీ క్రీచర్స్. ఓకే, సో మా యొక్క ప్రాంతం అంతా కూడా చక్కగా సముద్రం అంతా కూడా ఈ యొక్క హార్డ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో గవ్వల్ లాంటివి, ఓకే, ఈ యొక్క జంతువుల్ని కవర్ చేసేటువంటి షెల్స్ లాగా ఉండేదన్నమాట. సో అంత శక్తిగా అంత బలమైనటువంటి వారిగా మేము ఉండేవాళ్ళం, మా చుట్టూ అంత కాపుదల ఉండేది. ఓకే, సో అట్లాగా మేము జీవించేవాళ్ళం. ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితులు లేవే అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట చీఫ్ సీటిల్. తర్వాత షెల్ పేవ్డ్ ఫ్లోర్ బట్ దట్ టైమ్ లాంగ్ సిన్స్ పాస్డ్ అవే. సో ఆ పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయినాయి, మాకు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఓకే, సో అయితే ఏమైంది అంటే బట్ ఏ మర్న్ఫుల్ మెమరీ టైమ్ లాంగ్ సిన్స్ పాస్డ్ అవే విత్ ద గ్రేట్నెస్ ఆఫ్ ట్రైబ్స్. మా యొక్క గొప్పతనం అంతా కూడా, మా యొక్క జాతులకు ఉన్నటువంటి ఆ గొప్పతనం అంతా కూడా పోతూ తగ్గిపోతూ 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 వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. దట్ ఆర్ నౌ బట్ ఏ మర్న్ఫుల్ మెమరీ. సో ఇప్పుడు ఆ గొప్పతనం గురించి కనుక మేము మాట్లాడినట్లయితే కనుక ఇప్పుడు మేము కుమిలిపోయి ఏడవడానికి తప్ప అది ఎందుకు కూడా పనికిరానటువంటిగా ఉంది చరిత్ర. ఐ విల్ నాట్ డ్వెల్ ఆన్. సో నేను ఇంకా జీవించడం కూడా నాకు ఓకే, సో ఐ విల్ నాట్ డ్వెల్ ఆన్, నేను అది ఆలోచించుకోవడానికైనా నేను జీర్ణించుకోవడానికైనా కష్టంగా ఉంది. నార్ మర్న్ ఓవర్. సో ఏంటి అంటే నేను ఇప్పుడు ఏడవాలని అనుకోవట్లేదు, ఏడవాలి అన్న ఆలోచన నాకు లేదు ఇప్పుడు. ఆర్ అన్టైమ్లీ డికే. సో అన్టైమ్లీ డికే అంటే డిస్ట్రాయిడ్ బిఫోర్ ద యూజువల్ టైం. సో మేము అసలు ఇంకా కొంతకాలం, ఇంకా చాలా కాలానికి ఇట్లా అవుతుంది అని అనుకున్నారేమో బహుశా, కానీ అవ్వాల్సిన దానికంటే కూడా ముందుగానే ఈ యొక్క నాశనం అంతా కూడా జరిగిపోయింది. ఓకే, సో మా దేశం అంతా కూడా పాడైపోయింది అని చెప్తున్నాడు అనమాట. సో అన్టైమ్లీ డికే నార్ రిప్రోచ్ మై పేల్ ఫేస్. రిప్రోచ్ అంటే ఇక్కడ డిసప్పాయింట్ చేయడం అనమాట, సో బాధ పెట్టడం అనమాట. ఓకే, సో టు క్రై ఫర్ ద డెడ్ పీపుల్. ఇక్కడ మర్న్ అంటే ఏంటంటే కుమిలిపోయి చనిపోయిన వారి కోసం ఏడవడం అనమాట. సో ఆర్ అన్టైమ్లీ డికే అంటే ఏంటంటే మాది
ప్రపంచం అంతా నాశనం అయిపోద్దని అంటారు కదా, ప్రపంచం అంతా ఒక టైంలో అంతా కూడా డిస్ట్రక్ట్ అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది, అంతా కూడా ధ్వంసం అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలా జరగడానికంటే కూడా ముందే ఈ యొక్క వైట్ అమెరికన్స్ ద్వారా మా యొక్క ప్రాంతం అంతా కూడా పాడు చేయబడింది అని చెప్పి చెప్తున్నాడు. నోర్ రిప్రోచ్ మై పేల్ ఫేస్ అంటే మా యొక్క పేల్ ఫేస్ అని ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారు అంటే వైట్ అమెరికన్స్ అనమాట, వాళ్ళు తెల్లగా ఉంటారనమాట. సో అందుకని పేల్ ఫేస్ బ్రదర్స్ విత్ హ్యాస్టనింగ్ ఇట్. సో రిప్రోచ్ అంటే వాళ్ళని బాధ పెట్టేటువంటి విధంగా లేదు. ఓకే, రిప్రోచ్ మై ఫేల్ బ్రదర్స్ విత్ హేస్టనింగ్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే యాజ్ వీ టూ మే హ్యావ్ బీన్ సమ్ వాట్ టు బ్లేమ్. ఎనీవేస్ మేం చేసింది కూడా ఉంది ఇందులో. ఓకే, మేం చేసిన దాన్ని కూడా ఖండించుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే మా తప్పు కూడా ఉండటం వల్లే కదా ఇంత నష్టం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో యూత్ ఈజ్ ఇంపల్సివ్. ఇంపల్సివ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో ఎవరైతే రెస్పాన్సిబుల్గా లేరనమాట, సో వాళ్ళు ఎలా ఉన్నారంటే టేకింగ్ డెసిషన్స్ వితౌట్ థింకింగ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఆలోచన తీసుకోవడం కాకుండా ఒక డెసిషన్ అనేటువంటిది ఒక నిర్ణయానికి రాకుండా వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగా యుద్ధాలు చేసేయాలి, వారిని సాధించేయాలి. పౌరుషంతో వారి యొక్క రక్తం ఉడికిపోతూ ఉందన్నమాట. సో వారి యొక్క జనాంగానికి జరిగినటువంటి నష్టాన్ని బట్టి రెడ్ ఇండియన్స్ యొక్క యూత్ ఎప్పుడు యుద్ధం చేసేసి వారి మీద జయం తెచ్చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంపల్సివ్ వెన్ ఆర్ యంగ్ మెన్ గ్రో యాంగ్రీ ఎట్ సమ్ రియల్ ఆర్ ఇమాజినరీ రాంగ్. ఒక చోటేమో వీళ్ళకి తెలిసిన దానిలో వారికి కోపం వస్తుంది, కొన్నేమో వారు ఊహించుకొని వైట్ అమెరికన్స్ మీద ఇంకా కోపం తెచ్చుకుంటున్నారు రెడ్ ఇండియన్స్. ఓకే, ఆర్ ఇమాజినరీ రాంగ్ అండ్ డిస్ఫిగర్ దేర్ ఫేసెస్ విత్ ద బ్లాక్ పెయింట్. సో వారి యొక్క పరిస్థితి అంతా కూడా అలా ఉందన్నమాట. పేల్ ఫేజ్ అంటే ఇక్కడ ఏ నేమ్ యూజ్డ్ బై ద రెడ్ ఇండియన్స్ ఫర్ ద వైట్ మెన్. సో వాళ్ళు వీళ్ళని పేల్ ఫేజ్ అని అంటే, మనం పేల్ ఫేస్ అంటే వాడిపోయినటువంటి మొహం, లేదంటే తెల్ల మొహం అంటాం కదా, పాలిపోయిన మొహం. సో అట్లాగా రెడ్ ఇండియన్స్ వాళ్ళని పేల్ ఫేస్ అని అట్లా పిలిచేవాళ్ళు వైట్ అమెరికన్స్, అంత తెల్లగా ఉండేవాళ్ళు వాళ్ళు బ్రదర్స్. అండ్ ఇక్కడ ఏంటంటే యంగ్ మెన్ గ్రో యాంగ్రీ అట్ సమ్ రియల్ ఆర్ ఇమాజినరీ రాంగ్ ద డిస్ఫిగర్ దేర్ ఫేసెస్. వారి యొక్క ముఖాలని ఇక్కడ ఏంటి అంటే బ్లాక్ పెయింట్తో పెయింట్ చేసుకున్నట్టుగా, అంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట యుద్ధాలు చేసి వైట్ అమెరికన్స్ మీద జయాన్ని సాధించాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఇట్ డినోట్స్ దాట్ దేర్ హార్ట్స్ ఆర్ బ్లాక్. వారి యొక్క హృదయం అంతా కూడా నల్లగా ఉందన్నమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే అండ్ దట్ అపియరెన్స్. ఓకే, సో డిస్ఫిగర్ అంటే టు స్పాయిల్ ద అపియరెన్స్ ఆఫ్ ఎ ఫేస్. ముఖం యొక్క కవలికలన్నీ కూడా మార్చేసుకొని అలా పాడు చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటున్నారనమాట ఈ యొక్క రెడ్ ఇండియన్స్ యూత్. హార్డ్స్ అండ్ దట్ దే ఆర్ ఆఫెన్ క్రూయల్ అండ్ రిలెంట్లెస్. ఓకే, ఉపయోగం లేని చోట కోపం తెచ్చుకుంటున్నారు, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అండ్ రిలెంట్లెస్ అంటే ఇక్కడ హార్ష్గా ఉంటున్నారు, అంటే కొంచెం రఫ్గా మాట్లాడుతున్నారు, తొందరగా కోపం తెచ్చుకుంటున్నారు. అండ్ ఆర్ ఓల్డ్ మెన్ అండ్ ఓల్డ్ విమెన్ ఆర్ అనేబుల్ టు రిస్ట్రెయిన్ దెమ్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట. సో వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారు కదా, లేదంటే వారి అమ్మమ్మ తాతయ్యలు ఉంటారు, నానమ్మ తాతయ్యలు, వారు వీళ్ళని యూత్ని ఆపలేకపోతున్నారు అనమాట. మీరు ఇట్లా యుద్ధం చేయకూడదు, యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ లాస్. ఒక కుటుంబంలో ఉండి ఒక యవనస్తుడు వెళ్ళి యుద్ధం చేసి అతను చనిపోతే కుటుంబానికి ఇంకా ఎవరు వారసులు, అది వీరు నమ్ముతున్నారు అనమాట. సో వాళ్ళు లేకపోతే వీళ్ళని పోషించడానికి ఎవరుంటారు అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. దస్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్. ఓకే, అండ్ దస్ ఇట్ వాజ్ వెన్ ద వైట్ మ్యాన్ బిగాన్ టు పుష్ అవర్ ఫోర్ ఫాదర్స్ అంటే మన యొక్క తండ్రుల యొక్క తండ్రులు, మన పితరులు అంటాం అనమాట. సో వాళ్ళు నెవర్ బీన్. దస్ ఇట్ వాజ్ వెన్ ద వైట్ మ్యాన్ బిగాన్ టు పుష్ ఆర్ ఫోర్ ఫాదర్స్ ఎవర్ వెస్ట్వర్డ్. సో మన యొక్క ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి మనల్ని తరమడం వాళ్ళు మొదలు పెట్టారనమాట, టువర్డ్స్ ద వెస్ట్. ఓకే, సో మనల్ని అటు తరమడం అనేటువంటిది వారు మొదలు పెట్టడం అనేటువంటిది జరిగింది మన యొక్క పితరుల్ని. బట్ లెట్ us హోప్ దాట్ ద హాస్టిలిటీస్ అంటే ఇక్కడ ఎనిమిటీ అనమాట. సో వారికి మనకి ఉన్నటువంటి శత్రుత్వం అనేటువంటిది కొంతన్నా పోవాలి అని చెప్పి మే నెవర్ రిటర్న్. సో అలాంటి పరిస్థితులు మనకు రాకూడదు, మనకి వాళ్ళ మీద ఎప్పుడు కూడా శత్రుత్వ భావం అనేటువంటిది ఉండకూడదు. ఓకే, సో అండ్ వీ వుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు లూజ్ అండ్ నథింగ్ టు గెయిన్. సో మనం పోగొట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం చేస్తే మన ప్రాణాలు పోతాయి, మన జయం పోద్ది, మన యొక్క ల్యాండ్స్ పోతాయి. సో ఎన్ని చేస్తే కానీ మనకి వచ్చేది ఏమీ లేదు. మనం యుద్ధం చేసి ఒకవేళ వాటితో గెలిచినప్పటికీ మనకు ఆ దగ్గర నుండి వచ్చేది లేదు, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఏమి చేయలేము. రివెంజ్ బై యంగ్ మ్యాన్ ఈజ్ కన్సిడర్డ్ గెయిన్. ఓకే, సో యంగ్ పీపుల్ ఏమనుకుంటారు, యవనస్తులు యుద్ధం చేస్తే మనం గెలిస్తే మనం గొప్పవారం అవుతాము, మన ప్రాంతాన్ని మనం ఇది చేసుకోవాలి, అది చేసుకోవడం, పౌరుషంతో ఏదేదో అంటూ ఉంటారు కానీ సో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట.
ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఓన్ లైవ్స్, వారి యొక్క సొంత జీవితాలను కూడా వారు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటున్నారనమాట ఈ రోజుల్లో మనుషులు. ఓకే, సో ఆ యవనస్తులు. బట్ ఓల్డ్ మెన్ హూ స్టే అట్ హోమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్, ఎవరైతే యుద్ధం జరిగేటప్పుడు ఇంటి దగ్గర ఉండేటువంటి తాతలో మామలో లేదంటే ఓకే సో వృద్ధులు ఎవరైతే ఉన్నారో, అండ్ మదర్స్ హూ హ్యావ్ సన్స్ టు లూజ్ నో బెటర్, సో ఎవరికైతే కుమారులు ఉన్నారో వాళ్ళకి తెలుసు యుద్ధం చేస్తే వచ్చే నష్టం ఏంటి అనేటువంటి బాధ ఆ యొక్క తల్లులకి తెలుసు. ఒక తల్లికి ఒక కుమారుడే ఉన్నాడు, ఆయన యుద్ధం పంపించింది. ఓకే, సో ఆయన యుద్ధంలో చనిపోయాడు, తర్వాత ఎవరు ఆమెను చూసేది, ఆమెను పోషించేది ఎవరు, ఆమె పరిస్థితి ఏంటి తర్వాత అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, లేదా తాతయ్యలకి అమ్మమ్మలకి నాయనమ్మలకి మాత్రమే తెలుస్తుంది. ఆర్ గుడ్ ఫాదర్ ఇన్ వాషింగ్టన్